సుమిత్ర కైకేయి ఆయన ముగ్గురు భార్యలు ఉన్నారు. కానీ మహారాజు ప్రజలకి ఎన్ని దాన ధర్మాలు చేసినా, ఎన్ని బావులు తగ్గించినా, ఎన్ని పూజలు పురస్కారాలు చేసినా మహారాజునికి సంతానం మాత్రం లేదైనా సంతానం లేదు. ఆ దశరథ మహారాజు కృంగిపోతుండగా తన కులగురువు యగు వశిష్ఠాది మహామునుల ఆజ్ఞ ప్రకారం పుత్రకామేష్టి యాగం చేయమన్నారు. ఆ దశరథ మహారాజు పుత్రకామేష్టి యాగం చేస్తుండగా ఆ యాగగుండం నుండి ఒక ప్రజా ప్రాతిపురుషుడు ఒకడు భవించి ఒక పాయస పాత్రను ఇచ్చి ఇది తాగిన వారికి పుత్రుడు చెప్పించాలని చెప్పి అంతర్ధానమైపోయాను. అప్పుడు ఆ దశరథ మహారాజు ఆ ముగ్గురు భార్యలైనటువంటి కౌసల్య సుమిత్ర కైకేయులకు వరుసగా పచ్చిబడ్డాడు పాయసాన్ని. పాయసం తాగిన ముగ్గురు రాణులు గర్భవతులైన కొన్ని దినములకు సుమిత్రాదేవికి రాముడు, కైకేయీదేవికి భరతుడు, కౌసల్యాదేవికి రాముడు, సుమిత్రాదేవికి భరతుడు, కైకేయీదేవికి లక్ష్మణుడు, శత్రుఘ్నులని ఇద్దరు కవలజులు జన్మించారు. నాయన ఉండగా వారు పెరిగి పెద్దవారై సకల విద్యలు నేర్చుకుని చక్కగా ఉన్నారు. ఇలా కొన్ని దినములు గడిచేసరికి శ్రీరామునికి వివాహం చేసే వయసు వచ్చేసరికి ఆ దశరథ మహారాజు జనక మహారాజు కుమార్తె అయిన సీతాదేవినిచ్చి చక్కగా కళ్యాణం జరిపించారు. ఆ దశరథ మహారాజు ఆజ్ఞ ప్రకారం ఆ శ్రీరామచంద్రమూర్తి వివాహం అయిన జన్మలకు అడవులకి వెళ్లి 14 ఏళ్ల అరణ్యవాసము చేసి మరలా అయోధ్య నగరానికి వచ్చి చక్కగా రాజ్యాన్ని పరిపాలిద్దామనేసరికి దశరథ మహారాజు శ్రీరామునికి పట్టాభిషేకం చేయాలని నిర్ణయించుకున్నాడు. ఇలా ఉండగా ఆ శ్రీరామునికి చక్కగా గురుకుల